స్కిట్. అందరూ అనుకున్నారు ఈ సినిమా పెద్ద హిట్. కాకపోతే ఏదో జరిగింది ఎవరు అనుకోనట్టు. మరి ఇంతకీ ఆ సినిమా ఏమైనట్టు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఏమయ్యా డైరెక్టర్, నీకు అసలు బుద్ధుందా? బాంబేలో పెద్ద మోడల్ నేను. మీ సినిమా ఒప్పుకున్నానంటే ఏంటి అసలు? ఇక్కడ హీరో మాటిన తర్వాత హీరోయిన్ మాట. నేను హీరోయిన్ ఇక్కడ హీరో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వచ్చాడు తమిళ హీరో, నువ్వు కూడా చెప్పరా? ఐఎమ్ మిల్క్ స్టార్. మిల్క్ స్టార్, నువ్వే హీరో. రాక్ స్టార్. బొగ్గు స్టార్. బొగ్గు స్టార్ లేదు మేడం, బొగ్గు స్టార్ కాదు. ఏ టైంకి వచ్చాను నేను? 6 o'clock వచ్చాను. నేను చెప్పేది వినండి. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చావు? అయిపోయిందా? ఒక్క నిమిషం మాట్లాడండి. సినిమా సగం కంప్లీట్ అయింది, ప్రొడ్యూసర్ గారు ఊరు వదిలి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఆ మిగతా సగం కంప్లీట్ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఫైనాన్స్ చూడు, సునామీ సుధాకర్ టక్మండి ఇచ్చేస్తారు. అది కాదు, దుబాయ్లో ఇవ్వడానికి ఫైనాన్స్. ఏదో సీక్రెట్. మనం కొంచెం డబ్బులు వేసుకుని సినిమా కంప్లీట్ చేయాలి. ఎలా చేస్తామండి? మీరు ఎంతో కొంత ఇవ్వండి. ఎంతో కొంత ఇచ్చేదేంటి? ఇప్పటికే నేను 25 లక్షలు పెట్టాను. హలో, నేను 40 వేసాను ఇక్కడ. సార్ ఒక టన్ను. నాకు ముందే డౌట్ వచ్చిందిరా. హై టెన్షన్ వైర్లు పడినట్టు మీ ఫేస్లు మీ మొఖాలు చూసినప్పుడు అనుకున్నాను. అంటే ప్రొడ్యూసర్ గారు రూపాయి కూడా పెట్టలేదు అనమాట. చెప్పుకుంటే సిగ్గు చెట్టు నేను 25 లక్షలు పెట్టా. సరే కానీ మన ఇంత మెయిన్ హీరో ఎక్కడయ్యా? సార్ చెప్పండి సార్, ఏమైంది సార్? నాకు అధికారులు పంపించమన్నారు. పంపించావు. సార్ నేను చెప్పింది వినండి. మీరు ఎక్కర్లేదండి, మీరు ఎన్ని చెప్పండి వినను. నేను సినిమా చేయను, వెళ్ళిపోతున్నాను. మీరు సినిమా చేయక్కర్లేదు, ప్రొడ్యూసర్ గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఏమైంది సార్? నేను కూడా పెట్టుంటాడు డబ్బు. రిటైర్మెంట్ డబ్బులన్నీ తీసుకొచ్చి 50 లక్షలు పెట్టాను సార్. రోజుకు కార్లో వస్తున్నారు, అక్కడ దానికి ఎక్కడ డబ్బులు? అయ్యో, పెన్షన్ డబ్బులు అంత కాదు సార్. ఎవరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఒక మంచి ఇల్లు ఉంది, అక్కడ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీశారు. సూపర్ సార్. రాత్రి 12 గంటకి జూబ్లీ హిల్స్ లో కలుసుకుందాం. రాత్రి 12 అవుతుంది, ఇప్పుడు వచ్చి ఒక్క ఆర్టిస్ట్ రాలేదు. ఏంటి సార్ అది? మనం ఏం షూటింగ్ వచ్చాము, దొంగతనానికి వచ్చాం. దొంగతనానికి ఈడవుడు రే సార్ అదే సార్ ఎంత నేటుగా వచ్చినారు. రే ప్రొడక్షన్ నువ్వేం చేస్తున్నారు ఇక్కడ? ఏడ్పోయి చెప్తాను సార్, మీకు 8 నచ్చని పెట్టించినారు సినిమా మీద. నేను వీళ్ళెవర్రా వీళ్ళిద్దరు? నా అసిస్టెంట్. అవునమ్మా, మనం దొంగతనంకి వచ్చాం, షూటింగ్ కాదు. నాకేదైనా షూటింగ్ ఉన్నట్టు ఉండాలి, దొంగతనం కూడా, లేదా నాకు ఫీల్ రాదు. ముందు మీ అసిస్టెంట్ అంతా దుబ్బని బయటికి గొడుగులు తీసుకొని పోండి. సుధాకర్ గారు మీరు లేట్ చేయకుండా సార్ వచ్చేయండి దొంగతనంకి. తిప్పు రే ఏంట్రా ఇది? జనరేటర్ సార్. ఇప్పుడు షూటింగ్ మధ్యలో ఒకవేళ పవర్ ఆఫ్ అయిపోయింది అనుకో సార్, కరెక్ట్ పిక్చర్ రాదు. అందుకే జనరేటర్ ముందు జాగ్రత్త తెప్పించారు. మనం దొంగతనంకి వచ్చాం, తీయండి బాబు బీరువా. మ్యూజిక్ ఏంటి సార్? అలా రాదు నాకు అక్కడ. మీకేం కావాలి? నాకేం కావాలి? నాకు మ్యూజిక్ కావాలి. మ్యూజిక్ ప్లీజ్. ఎందుకు సార్? నాకు డబ్బులు కడతా 50 లక్షలు దాంట్లో నేను ఇప్పిస్తా. ఇంటి వాటర్ నెంబర్ ఒకసారి ఇవ్వండి సార్. ఎందుకు? ఏట్ సార్, డోస్ చేతి మీద తుప్పు ఎక్కడ పెట్టాడు, కారం ఎక్కడ పెట్టి ఏడు తెలియకుంటుంది అసలు. ఒకసారి ఇవ్వండి నెంబర్. నీకు దండం పెడతారా? మనం దొంగతనంకి వచ్చాం, పోరా. డోర్ ఓపెన్ చేస్తావు చేయవా? చేస్తాను. చెయ్యి. అసలు ఏం చేస్తుంటారు సార్? ఆ బంగారం తీసేటప్పుడు షివరింగ్ కాకూడదు సార్, కరెక్ట్ పిక్చర్ రాదు. కాదు సార్, రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత కర్తానందం గారు చెయ్యండి సార్. వన్ మోర్. You're all under arrest. You're all under arrest. ఎవర్రా నువ్వు? ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు రావాలి? నేను కొత్త హీరోను ఉదయం 6 గంటలకు వచ్చి ఇక్కడ షూటింగ్ లో ఉంటే, నువ్వు చిన్న ఆర్టిస్ట్ నువ్వు ఎప్పుడు రావాలి? ఈ డైలాగ్ ఏంటి? ఎవరు అండర్ అరెస్ట్ ఏంటి? అదేం చెప్పట్లేదా? అసలు పోలీస్ అంటే మీసాలు ఉన్నాయి కానీ రోషం లేదు నీకు. పోలీస్ అంటే పోలీస్
జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ఇక్కడ. జూబ్లీ ఇన్స్పెక్టర్ డైలాగ్ చెప్తా కూడా రాదు. డైలాగ్ చెప్పేది అంటారా? పోలీసు కొడతావా? ఎవర్రా పోలీసు? ఎప్పుడు రాలే? వీడిని అంబులెన్స్ ఎక్కించండి. పోలీసులు తమాషాగా ఉంది. ఏయ్, వీళ్ళందరినీ కూడా వ్యాన్ ఎక్కించండి. ఇంతకీ మీ దొంగతనం చేసిన సంగతి మీకెలా తెలుసు సార్? లైవ్ ఆ పెట్టాడా? వీడియో లైవ్. లైవ్ ఓ, ఇది ఎవరు అప్లోడ్ చేశాడు? నేనే సార్ సినిమా ప్రమోషన్ మంచిగా రావాలని చెప్పేసి యూట్యూబ్ లో పెట్టిన సార్. చూడు సార్, 2 లక్షలు లైక్లు వచ్చినాయి. అబ్బా సార్, 2 కోట్ల కామెంట్లు కూడా వచ్చినాయి సార్. ఏయ్, ఆపండి, ఆపండి. మొత్తం ఎక్కండి. పదండి. ఈ సినిమా ఇంకా అయినట్టే మేము చూసినట్టే. రోజా గారు ఎవరికి వాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు పెట్టేస్తారు. అప్లోడ్ చేయటం, కామెంట్స్ చూసి చాలా సంబరపడటం బాగుంది. బాబు గారు బాగా ఎంటర్టైన్ చేసావు. గుడ్. సో బాయ్స్ అందరూ చాలా హుషియారుగా ఉన్నారు. ఏంటి ఈ రోజు పందెం అమౌంట్ పెంచుతున్నారా ఏంటి? ఇంతకాలం మేము గెలుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారని 7 సార్లు గెలిపించాం. వీళ్ళు అనుకున్నారు ఏదో రాగం అంటే ఫ్లవర్ కాదు సార్, ఇంటర్నేషనల్ ఫ్లవర్. మేము కూడా అదేగా చెప్తున్నాం. తప్పు చెప్పినా? నేను కొత్తగా ఈ రోజు ప్రైవేట్ బస్ స్టాండ్ ఒకటి పెట్టా మేడం. తమిళనాడుకి మీ గుడికి వెళ్ళి మీకే అర్జెన్సీ ఇచ్చి మీ ప్రసాదం మీకే తెచ్చాను మేడం. సిటీ సీకటి బస్. సిటీ సీకట్ ఏం సార్? 10,000 గంటే పోతావు. సిటీ సీకట్ అంటే రావా? టింగ్ టింగ్. సిద్దిపేట వెళ్ళవలసిన బస్సు ఎడమ వైపున లేదు, కుడి వైపున ఉంది. సార్ హాఫ్ టికెట్ ఇవ్వండి. నీకు ఆఫ్ ఎందుకు? అంటే హాఫ్ బయట ఉన్నా హాఫ్ లోపల ఉన్నా మొత్తం పో. మొత్తం బయటికి పో. ఏమై సార్? బస్సులు పోతున్నాయి. ఒక్కడే కనిపిస్తారా? ఏమై సార్? ఏమై సార్? హైవే కదా సార్. సౌండ్ వస్తుంది. బ్యాటరీ అది. మనకి ఇంట్లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఆఫీస్ లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. అలాంటి ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి ఉంది. ఎస్. అరే రష్మి, ఒక 10K ఉందా? తక్కువ ఉంది. ఎంత? కే. సార్ సినిమా రిలీజ్ ఎప్పుడు పెట్టుకుందాం? పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ సార్. అదే రోజు పెట్టుకో. అప్పుడు అందరు పుష్పకి వెళ్తారు. ఈ పుష్ప గారి సినిమాకి ఎవడొస్తాడు? ఆ టికెట్లు దొరకకుంటే ఈ సినిమా చూస్తారయ్యా.